నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అడగాల వద్దా? అదేంటో చూద్దాం. ఒకరు ఒక ప్రశ్న అడిగారు. భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు, అయినా మనం దానికోసం చేతులు చాచి అడగాలా? వినమ్రంగా నిలబడాలా? విన్నవించాలా? లేక పెద్దలు చెప్పినట్లుగా భగవంతుడిని ఏది అడగకూడదు, ఆయన అన్నీ ఇస్తారు, ఆయనను నిర్బంధించకూడదు అని ఓపికగా ఉండాలా? ఇది ప్రశ్న. మిగిలినవన్నీ అడిగినా అడగకపోయినా ముక్తిని మాత్రం అడగాలి అని పెద్దలు కూడా చెప్పారు కదా. కానీ ఈ విషయంలో కొంతమంది అడగకూడదు అని, మరికొంతమంది అడగవచ్చు అని అంటున్నారు. ఇందులో ఏది సరి అయినది అని మళ్ళీ అడిగారు. రెండు సరి అయినవే అని చెప్పుకోవాలి. దీని గురించి వేదాంతంలోనూ ద్రావిడ వేదాల్లోనూ చాలా చర్చ జరిగింది. ఒకరు ఈ పక్షం వాదన ప్రకారం మోక్షం ఇవ్వమని అడిగారు. కొందరు మరొక పక్షం వాదన ప్రకారం మోక్షం అడగకుండానే ఆయనే ఇస్తాడని ఓపికగా ఉన్నారు. కొందరు ఇలా, కొందరు అలా అని కాక రెండూ అనుసరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మోక్షం అడిగి కొంతకాలం అయ్యాక దొరకలేదని, రెండవసారి మోక్షం అడగకూడదని, భగవంతుడే ఇవ్వాలి అని అన్నవాళ్ళు ఉన్నారు. ఒక ఆళ్వారు మోక్షం ఎప్పుడిస్తావు అని ఏడ్చి దుఃఖపడి అడిగిన సందర్భం కూడా ఉంది. అదే ఆళ్వారు, అయ్యో నీ దగ్గర నేను అడగాల్సిందేముంది, నువ్వు అన్నీ ఇచ్చేవాడివి కదా, నువ్వు వైకుంఠంలో ఉంచినా, స్వర్గంలో ఉంచినా, నరకంలో ఉంచినా, నువ్వు ఉంచిన చోట ఉండడం నా విధి అని కూడా చెప్పారు. అంటే ఇందులో ఏది రైట్ అని చెప్పగలం? రెండూ సరి అయినవే. ఎప్పుడు మోక్షం పొందాలని భావన కలిగింది అన్నదే ప్రధానం. సంసారంలో అంటే లోకంలో జరిగే దుఃఖాలు, కష్టాలు అనుభవించినప్పుడు ఇక్కడ ఉండాలనిపించదు. ఇక్కడ ఎందుకు ఉండాలి, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ భావన ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన చట్టాలన్నీ పక్కకు పెట్టి భగవంతుడిని ముక్తినివ్వమని ప్రార్థిస్తారు. ఆ సంసార తాపాన్ని నేను భరించలేకపోతున్నాను అని అర్థిస్తారు. ఇంకా ఇక్కడ ఉంచకు అని నమ్మాళ్వార్లు సంకటంలో పడ్డారు. తిరువాళ్మొഴിలో 20 సార్లు తనకు మోక్షం ఇవ్వమని ప్రార్థించారు. తిరువాళ్మొഴి ప్రారంభంలో నన్ను ఇంకా ఇక్కడ ఉంచకు అని ప్రార్థించారు. అలా అడిగిన ఆళ్వార్లే తిరువాళ్మొഴിలోని ఇంకొక దగ్గర నేను అడిగేదేముంది, నన్ను రక్షించే బాధ్యత నీదే కదా అన్నారు. మీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది అన్నారు. మోక్షం గురించి భగవంతుడిని అడగవచ్చా లేదా అని భిన్నాభిప్రాయాలు ఉంటే మనం ఏదో ఒకవైపు ఒరగవచ్చు. కానీ ఒకే ఆళ్వార్లు రెండు భావాల్ని తెలియజేశారు. అంటే సంసారంలో బాధలు భరించలేనప్పుడు మోక్షం ఇవ్వమని అడుగుతున్నారు. మనం భగవంతుడి సంపద, ఆయన మనకు స్వామి, మనం దాసులం. దాసులు స్వామిని నిర్బంధించవచ్చా? ఆయనను ఇలా చెయ్యి అలా చేయకు అని అడగొచ్చా? నేను అడిగింది ఇవ్వు అని ఒత్తిడి చేయవచ్చా? అంటే అడగవచ్చు. అది ఆయన హక్కు. ఆయన హక్కును గణించకుండా నాకు ఇప్పుడే మోక్షం ఇవ్వు అని మొండుపట్టు పడితే జీవాత్మ యొక్క సహజ స్వరూపం దెబ్బతింటుంది. ఈ జీవాత్మ భగవంతుడి దాసుడు అనే మాట మారిపోతుంది, స్వరూపహాని జరుగుతుంది. అందుకే అడగడానికి భయపడతారు. మనం దాసులం కదా, అడగకూడదు అని అనుకుంటారు. ఆయన చెప్పినట్టు వినాలి కానీ మనం నిర్బంధించకూడదు కదా అని గ్రహించినప్పుడు నేనేమి అడగను, నీ ఇష్టం, నువ్వు నన్ను ఎక్కడ ఉంచుతావో అక్కడ ఉంటాను అంటారు. అది నీ హక్కు అంటారు. ఇంకా దయలేదా అని అడుగుతారు. కాబట్టి రెండూ సరి అయినవే. ఈ రెండు జీవాత్మ సహజ గుణానికి సరిపోయినవే, వ్యతిరేక భావన కాదు. అదే ముక్తి కాకుండా నాకు స్వర్గం ఇవ్వు, నాకు పెద్ద పదవులనివ్వు, ఇంకా సంపదనివ్వు అని అడిగితే అది దాసత్వానికి వ్యతిరేకం అవుతుంది. భగవంతుడి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అందుకే మిగిలినవి ఏవి అడగకూడదు, ముక్తిని మాత్రం అడగవచ్చు. భగవంతుడికి మనం దాసులుగానే ఉండాలి. ఆయన అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి భగవద్ అనుభవం పొందడానికి ఆటంకంగా ఉన్న ప్రాపంచిక విషయాలు అడగడం తప్పు. మోక్షం ఇవ్వమని అడగడం తప్పు కాదు, అడగకుండా ఉండడం కూడా తప్పు కాదు. రెండిట్లో ఏది చేసినా ఫలితం ఒకటే. ఆయననే నమ్మి విశ్వసించి ఉన్నప్పుడు ఆయనే అంతిమంగా మోక్షాన్ని ఇస్తారు. ఆ విశ్వాసంతోనే మనం ముందుకు వెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ.